నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఏదైతే రాష్ట్రంలో నిరుద్యోగులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీ ప్రతి ఏడాది కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తామని, అసలు జాబ్ క్యాలెండర్లు ఇప్పటివరకు ఇచ్చారా? తాజాగా చూసుకుంటే ఇది ఆఖరి క్యాబినెట్ అనేటటువంటి చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో క్యాబినెట్ మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి 6,000 డిఎస్సి ఉద్యోగాలు ఇస్తున్నాం, టీచర్ పోస్టులు అంటూ కూడా ఆమోదించామనేటటువంటిది ప్రకటన చేసిన పరిస్థితి. దీనిపైన అడ్వకేట్ రజనీ గారు ఉన్నారు మనతో, జనసేన పార్టీకి సంబంధించి కూడా ఆమె అధికార ప్రతినిధిగా ఉన్నారు. ఎలా స్పందిస్తారో చూద్దాం. మేడం చెప్పండి, జగన్మోహన్ రెడ్డి తాజాగా ఇచ్చినటువంటి టీచర్ పోస్టులకు సంబంధించి ఏం చెప్తారు? ముఖ్యంగా తాజాగా అనే కంటే చివరగా ఇచ్చిందా అని అనుకోవాలండి. ఎందుకంటే మొన్నటి రోజు అన్నది అవనిగడ్డ మీటింగ్ జరిగినప్పుడు మెగా డిఎస్సికి సంబంధించి ఒక్కసారి కూడా డిఎస్సి రిలీజ్ చేయలేదండి. ఈ ప్రభుత్వం వచ్చాక ఉద్యోగాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. టీచర్లను పెంచాల్సినటువంటి స్కూళ్ళు ఈరోజు ట్యాబులు పెట్టినాయి. కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకి టయానికి జీతం ఇవ్వట్లేదట. అదే రకంగా మా భవిష్యత్తులో 4.5 సంవత్సరాల నుంచి మేము కోచింగ్లోనే ఉండిపోయాం. ఎప్పుడు రిలీజ్ అవుతాయా అంటూ ఎంతోమంది ఇక్కడే వేచి చూస్తున్నారు అన్నారు. మరి సడన్గా ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత గొప్ప పెనుమార్పు? మొన్నటి రోజు మేనిఫెస్టో రాదేంటి అన్నారండి. ఎందుకంటే మేనిఫెస్టో కాపీ చేద్దామని. ఎందుకంటే చంద్రబాబు గారు చెప్పారు, ఇక రానున్న కాలంలో ఆడబిడ్డలకి బస్సు టికెట్ ఉండదు, ఫ్రీ బస్. సో అది వెంటనే ఇంప్లిమెంట్ చేసేస్తాను, ఇదిగో వాళ్ళేంది ఇచ్చేది మనమే ఇస్తామని చెప్పి ముందుగానే ప్రకటిస్తారు. ఇచ్చే ఉద్దేశం ఉంటే ముందుగానే ఇవ్వచ్చుగా. అసలు ఆర్టీసీ వాళ్ళకి న్యాయం చేసినాం ఇంతవరకు? స్టేట్ గవర్నమెంట్లో కలిపి మాకు అన్యాయం చేశారు. ఇంతవరకు మాకు రావాల్సిన బెనిఫిట్స్ అందలేదు, మా జీతాలు పెరగలేదు, మాకు ఏంటి సెక్యూరిటీ అనేది కూడా ఇంతవరకు తెలియట్లేదు. మమ్మల్ని ఒక టాస్క్లో పెట్టేసి మళ్ళీ ఇది కూడానా అనే పర్వం నడుస్తుందండి. ఇంకొకటి అయితే డిఎస్సి గురించి ఇప్పటి వరకు ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ రిలీజ్ అవుతుంది. జనవరి జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయిద్దని అదేంటది April 1 చెప్తాడండి. April Fool అంటాడు చూడండి. January 1 డిఎస్సి ఏదంటే April 1 వరకు ఆగండి అన్నాడు. సరే April 1 రిలీజ్ అవుతాడండి. April 1 వచ్చి April 1 ఫూల్ అంటాడు. సో రాష్ట్ర ప్రజలందరినీ ఫూల్ చేసినటువంటి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు జనాల్ని ఎలా అట్రాక్ట్ చేయాలో తెలియక, ఏం అడగాలో అర్థం కాక, ఆల్రెడీ కొంతమంది టీచర్ల దగ్గర నుంచి ఆయన విమర్శలు ఎదుర్కొన్నాడు. ఎందుకంటే సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తానని చెప్పి దాన్ని తలతన్నే జీపీఎస్ విధానాన్ని ప్రవేశపెట్టి ఈరోజు వాళ్ళ నోర్లు కొట్టేసినటువంటి పరిస్థితి. సో ఆల్మోస్ట్ టీచర్లు శత్రువులు అయిపోయారు. ఎయిడెడ్ స్కూల్స్ అంటూ స్కూళ్ళని తాకట్టు పెట్టిన పరిస్థితి. గవర్నమెంట్ భూములు, ఆదాయాలు, ఆస్తులు అన్నీ తాకట్టు పెట్టేశాడు. పాపం గవర్నమెంట్ వాళ్ళు రిటైర్ అయ్యేటప్పుడు కాదు ఎప్పటికంటే అప్పుడు మా పిఎఫ్ డబ్బులు తెచ్చుకోవచ్చు అంటే పిల్ల పెళ్ళికి అప్లై చేస్తే పురిటికి వస్తున్న పరిస్థితి. అసలు హెల్త్ యూనివర్సిటీలో డిపాజిట్లు తీసేసాడంటండి. అదేంటది 600 కోట్లు డిపాజిట్లు తీసేసి ఏం చేసినారు అంటే అదేంటదో మరి దేనికి ఖర్చు పెట్టారు, మనకు 5 లక్షలు చెప్పరు కదా. కాకపోతే పాపం వీళ్ళు పీజీ ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకోవడానికి డబ్బులు లేక పీజీ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయిన పరిస్థితి అట. అంటే ఎంతమంది దగ్గర నుంచి డబ్బులు లాగేసుకుంటున్నాడో చూడండి ప్రభుత్వ ఆదాయ ఆస్తులన్నీ. ఇకపోతే డిఎస్సి కొత్త సిలబస్ను తీసుకొచ్చారండి. స్టేట్ సిలబసు, సెంట్రల్ సిలబసు, ఐసిఐసి ఇన్ని సిలబస్లు ఉన్నాయండి. సిబిఎస్సి వీటన్నిటికంటే కాదు అంటూ ఇంకేదో సిలబస్ని తీసుకొచ్చారు. ఎప్పుడో ఇంటర్ తర్వాత పక్క దేశాలకు వెళ్ళి రాసే ఎగ్జామ్స్, ఆ ఎగ్జామ్స్ని 3వ క్లాసు 2వ క్లాస్ నుంచే 3వ క్లాస్ నుంచే చదివేయాలట. కంపల్సరీ ఇంగ్లీష్ అంటండి. తెలుసా మీకు? అసలు కంపల్సరీ ఇంగ్లీష్ అసలు పెట్టకూడదు. అది వాళ్ళ నైతిక హక్కు. మీరెవరు చెప్పడానికి? మీరేమన్నా బ్రిటిష్ వస్తులా? మాకు అవసరమైతే మేము చదువుకుంటాం, మాకు ఇంగ్లీష్ చదవాలనుకుంటే మీరు ఫెసిలిటీ ఇవ్వండి, మీరు ఇంగ్లీషే చదవండి అనే అధికారం మీకు లేదండి. సో ఖచ్చితంగా ఇది చదవడానికి వీలు లేదు కాబట్టే 6th స్టాండర్డ్ తర్వాత వాళ్ళ అభిప్రాయాన్ని బట్టే ఇంగ్లీష్ మీడియం అలౌ చేస్తారు అంటూ సెంట్రల్ కొంత ప్రపోజల్ కూడా పెట్టినట్టు గుర్తుంది. కానీ ఈయన మాత్రం కంపల్సరీ ఇంగ్లీష్ అంటాడు. ఇంగ్లీష్ చెప్పే టీచర్లు ఉన్నారా? ఎప్పుడో పురాతన కాలం టీచర్లు. కొత్తగా ఎవరన్నా రిక్రూట్మెంట్ చేస్తారా? లేదు పాపం. అదే రకంగా వాష్రూమ్స్ కూడా టీచర్లే ఫొటోస్ తీసి పెట్టాలట. పిల్లల పప్పు ఉప్పు గుడ్లు కూడా పిల్లలే ఫోటోలు తీసి పెట్టాలట. పిల్లల హైట్ ఎంత అయిందో పాపం టీచర్లు ఫోటోలు దిగి అప్లోడ్ చేయాలట. ఇక టీచర్ల పాఠాలు ఎప్పుడు చెప్తారండి? సో ఎంతమంది తప్పారని చూడండి. ఎప్పుడు రంగులు కాంట్రాక్ట్ తీసుకున్నట్టుగా పోలీస్ స్టేషన్కి రంగులేను, సచివాలయానికి రంగులేను, స్కూళ్ళకి రంగులేను, టీచర్లు లేక 10th క్లాస్ స్టాండర్డ్ పర్సంటేజ్ ఎంత తగ్గిందండి. ఇంగ్లీష్లో బాగా మాట్లాడుతున్నారండి. అదేదో సినిమాలో అంటాడండి, ఇంగ్లీష్ ఇట్టు మేట అని ఫట్ అని. అదే అయింది ఆఖరికి. 35 వచ్చినాయి, 33 వచ్చినాయి, 2 మార్కులు వేయచ్చు కానీ పిల్లలు అడుగుతున్నారండి. ఎప్పుడు ఇలా మాట్లాడాల పిల్లలు ఇంత ఇంగ్లీష్ కూడా ఎప్పుడు మాట్లాడలేదండి. ఆఖరికి 2 బిడ్డలను తీసుకుని వెళ్ళి ఐక్యరాజ్య సమితిలో కూర్చోబెట్టి మిగతా బిడ్డల పరిస్థితి ఏంటండి? ఎంతమంది ఫెయిల్యూర్.
సో ఖచ్చితంగా టీచర్లకి ఉపాధి కల్పించాలి, బతకలేక బడిపంతులు అయ్యే పరిస్థితి వచ్చింది ఈరోజు. ఖచ్చితంగా డిఎస్సి రిలీజ్ చేయడం మంచి శుభ పరిణామాన్ని, కానీ ఎప్పుడో మేల్కోవాల్సింది. ఎలక్షన్ దగ్గరికి వస్తుంటే ఎప్పుడు వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వాలి, ఎప్పుడు భర్తీ చేయాలి మేడం? మళ్ళీ దీని మీద కూడా ఏమన్నా డబ్బులు వసూలు చేయించాము చూడండి ముందు. అది ఊరికి ఏది చేయరైనా 125 అడుగుల విగ్రహం పెట్టారండి, ఊరే స్వామి ఎందుకు పెట్టాడు రా బాబు అంటే 400 కోట్లు అంట. అది సంగతి. 200 కోట్లు తొక్కేసి 200 కోట్లతో కట్టేసి ఉంటాడు అనుకున్న పరిస్థితి అండి. ఇది కూడా అంతే. ఇప్పుడు డిఎస్సి రిలీజ్ అన్నారనుకోండి, దాన్ని రిలీజ్ చేయడానికి రిక్రూట్మెంట్కి లేకపోతే అప్లికేషన్స్కి ఎంతో డబ్బు వచ్చేసిద్దిగా. ముందు ఈ డబ్బు అంతా కలెక్ట్ చేసేసి ఇదంతా సర్దుకుంటాడు, ఎలక్షన్ అయిపోద్ది, కేల్కతం దుకాణం బంద్. అంటే నేను వస్తే మళ్ళీ భర్తీ చేస్తాననే పరిస్థితి. ముందు అప్లికేషన్ ఫీజు కట్టమంటాడు, పరీక్షలు ఆఫ్టర్ ఎలక్షన్స్ అంటాడు, అయిపోలా ఈ అప్లికేషన్ ఫీజులు అన్నీ సర్దుకొని వెళ్ళిపోతాడు. బాబాయ్ చివరాఖరిలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇలాంటి మభ్యపరమైన పథకాలు లేకపోతే మన మీద కొన్ని అదేంటది చిల్లరేస్తారు. ఎర ఇస్తే పడతాం చేపలు అంటారు కదా, ఈ ఎర ఇస్తే పడితే చేపలు కాదండి, ప్రతి ఒక్కడు తిమ్మింగలం అయ్యాడు. నువ్వు పట్టుకోలేవు, నీకు చెక్కరు. ఖచ్చితంగా ప్రతి వ్యక్తి ఒక విలువైన ఓటుతో రాష్ట్ర ఎలక్షన్స్ని ప్రభావితం చేస్తారు, ప్రజాస్వామ్యాన్ని కాపాడతారు. థ్యాంక్ యూ మేడం. ఇదే పరిస్థితి. ఏదైతే క్యాబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయం చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డికి సంబంధించి డిఎస్సిలో 6,000 ఉద్యోగాలకు సంబంధించి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు రజనీ గారు. ప్రస్తుతం చూస్తే ఏప్రిల్ ఫూల్ని చేశారు అందరినీ కూడా. ఏదైతే జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ ఇస్తానంటూ ఏప్రిల్ నెలలో ఏప్రిల్ ఫూల్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది నిరుద్యోగులందరినీ. ఇదంతా కూడా అప్లికేషన్లో అమ్ముకొని సొమ్ము చేసుకునేందుకే ప్రయోగం అంటూ కూడా వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. ఇది ఇప్పుడున్నటువంటి టాపిక్కి సంబంధించినటువంటి విషయం. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.